మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. 5వ అధ్యాయము 16వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. హలో 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 ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. చదవండి. ఏముంది? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. గమనించండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏం చేయాలి? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయం అంటే దేవుడు ఒక ఆయన ప్రార్థన చేస్తాడు. నేను విన్నా, ఉదయాన్నే లేవగానే, ప్రభా ఈరోజు కూడా బ్రతకటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు అని ప్రార్థన చేసేవాడు. ఏంటంట? ఈరోజు కూడా బ్రతకటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు అనేవాడు. అంటే ఈరోజు కూడా అంటే చాలామంది చాలా ప్రాంతాల్లో వేల మంది ఉదయాన్ని చూడటం లేదు, చనిపోతున్నారు కదా. జనాభా లెక్కల్లో నుండి చనిపోతుంది. ఏ రోజు ఏం సంభవిస్తుందో తెలియదు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ రోజున ఉన్నామంటే ఆయన కృప. ఎందుకంటే 70,000 మంది పైన అంట రోజు చనిపోతున్నారు అక్కడక్కడ. కానీ వయసుతో సంబంధం లేదు. ముసలోళ్ళు అయిపోయారు, పండు ముసలోళ్ళు అయిపోయారు, 70-80 ఏళ్ళు బ్రతికారు అని లేదు. వయసుతో సంబంధం లేకుండా అకారణంగా చనిపోతున్నారు. కానీ దేవుడు కృపను బట్టి మనం నేటికి బ్రతికున్నాం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మందిర ఆవరణలోకి వచ్చేటప్పుడు కూడా, అయ్యా మీరు కాపాడారు ఇప్పుడు వరకు, నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెల్లించుకుంటా ఆయన మందిరంలోకి అడుగు పెట్టాలంట. ఎప్పుడైందో ఏంటో అనుకుంటా రాకూడదు. బయలుదేరే ముందు, అమ్మో ఈరోజు శనివారం కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా మందిరంలోకి అడుగు పెట్టాలి. అది దేవుడికి ఇష్టమంట, దేవుడి చిత్తం అంట. అంటే దేవుడి చిత్తం అంటే దేవుడు అది ఇష్టపడుతున్నాడు. నేను చేసిన ఆ కృపను, నేను చూపించిన దయను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వందనాలు చెప్తున్నారు. అది చేయాలి. 100వ కీర్తనలో 1వ అధ్యాయంలో ఈ మాట మీకు ఉంటుంది. చూడండి, 100వ కీర్తనలో 1వ అధ్యాయంలో, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయి. ఉత్సాహధ్వని అంటే ఇప్పుడు ఒక తీన్మారు జరిగిద్ది కదా, ఒక పెళ్లి జరిగిద్ది కదా, ఒక ఆర్భాటం జరిగినప్పుడు, ఒక ఎమ్మెల్యేనో ఒక ప్రెసిడెంటో గెలిచినప్పుడు ఆర్భాటం చేస్తారు, ఉత్సాహం. అలాగా ఉత్సాహధ్వని చేయాలి దేవుని దగ్గర. అలా ఉసూరుమంటూ ఏంటి అలా ఉండకూడదు. పాడగలిగిన వాళ్ళు పాడాలి, చప్పట్లు కొట్టగలిగిన వారు చప్పట్లు కొట్టాలి, స్వరమెత్తి కలిపి పాటలు పాడుతూ ఉండాలి. డ్రమ్స్ కొట్టేవాళ్ళు డ్రమ్స్ కొడతారు, కంజర్లు కొట్టేవాళ్ళు కంజర్లు కొడతారు. ఉత్సాహధ్వని చేయాలి దేవుని దగ్గర. దావీదైతే ఏమంటాడో తెలుసా? తంబురుతో ఆయన స్తుతించండి.
మ్రోగు తాళాలతో ఆయన్ని స్తుతించండి. ఏ తాళాలు? మ్రోగు తాళాలు. 150 కీర్తన చూడండి. ఇది పక్కన పెట్టండి, మరలా చదువుదాం దాన్ని. 150 కీర్తనలో 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయనని స్తుతించండి. ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఎలా అంట? బోరధ్వని. బోరధ్వని ఉంది కదా, పెళ్ళికి బోరధ్వని వాయిస్తారు కదా, పిప్పి 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 అని వాయిస్తారే. అప్పుడు బోరధ్వని, అరణ్యంలో ఉండేవారు కదా ఇశ్రాయేలీలు అంతా. ఇల్లు సమాజం ఎక్కువ ఊళ్ళు లేవు అప్పుడు. అలా బోరధ్వని ఇస్తే రీసౌండ్ వస్తుంది మొత్తం. అట్లాగా బోరధ్వనితో ఆయన్ని స్తుతించండి. స్వరమండలం సితార. స్వరమండలం అంటే వేనలాగా, స్వరమండలం కూడా అలాంటిదే. సితార అంటే గిటారు, ఇప్పుడు గిటారు వాయిస్తారు కదా, అది. సితారాతో ఆయన స్తుతించండి అంటే ఉత్సాహంగా దేవుని సన్నిధిలో అందరూ స్తుతించాలంట. సితార. ఇప్పుడేమో కీబోర్డు ఉంది, కీబోర్డు ఉండాలి, మనం నేర్చుకోవాల్సిన వాళ్ళు ఉండాలి. ప్యాడ్లు ఉన్నాయి, ఆ ప్యాడ్లు నేర్చుకోవాలి. దేవునికి అలాగా స్తుతించాలి. ఎప్పుడు డ్రమ్ మీదే కొట్టుకున్నాం అనుకో, ఎప్పుడు కంజర్ల మీదే ఉన్నాం అనుకో, వచ్చేవారు ఇంకెక్కువ మంది వస్తారు వాయిద్యాలు మార్చితే. ఎవరు నేర్చుకోవాలి? మనమే నేర్చుకోవాలి. రేపు సమ్మర్లో క్లాసుల్లో నేర్చుకోండి. అలా దేవుణ్ణి రకరకాలమైన పద్ధతుల్లో దేవుణ్ణి స్తుతించవచ్చు. తంబురతో, నాట్యముతో. తంబుర. తంబుర అంటే డోలక్కలాగా, తంబుర మూత లాగా ఉంటుంది. ఆ తంబుర దాంతో స్తుతించడు. ఓ పక్క స్వరమండలము, ఓ పక్క సితార, ఓ పక్కేమో తంబుర. తంతి వాయిద్యములు. తంతి వాయిద్యాలు. ఇక మేళాలు తాళి కడుతున్నారు, ఇక మొదలు పెట్టండి అనగానే అందరూ ఒకేసారి అన్ని శబ్దాలు ఒకేసారి వస్తాయి. తంతి వాయిద్యాలు. అట్లాగా దేవుని స్తుతించాలి ఆర్భాటంతో. తర్వాత పిల్లన గ్రోవి. ఫ్లూట్ ఉంది కదా, ఫ్లూట్ వాయిస్తారు. పిల్లన గ్రోవి చక్కటి స్వరం వినపడుతుంది. అలాగా దేవుని మందిరంలో అలా ఆరాధించేవాళ్ళు. అవన్నీ ఉంటే చక్కగా అందరూ నేర్చుకుంటే, అలాగా ఆరాధిస్తుంటే పాటలు పడే టయానికి వచ్చేస్తారు అందరూ. అరే ఈ పాప బాగా పాడుతుంది, ఏ వాయిద్యాలు బాగున్నాయని యవనస్తులు పాటల టైంలోనే వచ్చేస్తారు. ఎందుకంటే ఆర్కెస్ట్రా లేక వాటి మీద పాడుతున్నప్పుడు ఎంతో బాగుంటుంది కాబట్టి. మ్రోగు తాళములతో. దేంతో? మోగాయి. కొన్ని కంజీరులు కొన్ని అవి ఊడిపోతాయి. మోగుతాయా? మోగో. మళ్ళీ దాన్ని బాగు చేయించుకొస్తాం. మోగాలి, శబ్దం రావాలి. మ్రోగు తాళాలతో ఆయన్ని స్తుతించండి. తర్వాత గంభీర ధ్వని గల గంభీర స్వరం అంటే స్వరమెత్తి, నోట్లో కాదుకుండా ఎలా పాడాలి? గంభీర ధ్వని గల తాళములతో. ఇటువరకు గంటలు ఇలా ఉండేవి, మోగే. ఆ శబ్దం వస్తే చెవులు పనిచేయవు, అంత శబ్దం వస్తుంది. గంభీర ధ్వని. అలాగా ఆయన్ని స్తుతించాలి. సకల ప్రాణులు అందరూ, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవారు అందరూ కూడా దేవుని స్తుతించాలి. ఇది దేవుడు చెప్తున్నాడు 100వ కీర్తనలో. ఇప్పుడు చూడండి. ఉత్సాహధ్వని చేస్తూ సంతోషంతో యెహోవాను సేవించండి. ఎలాగా? సంతోషంతో దేవుని సేవించాలి. ఎందుకు? ఆయనను బట్టి ఆ రక్షణ ఆనందం పొందినవారు దేవుడి గురించి చేసిన ఉపకారాలని తలుచుకున్నప్పుడు తల పోసుకుంటూ ఆయన్ని స్తుతించాలి. ఆ యొక్క ఆలోచనలోనే ఉండాలి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన మనసంతా పక్కన పెట్టేసుకొని దేవుడి వైపు మనసు తిప్పి అలా దేవుని స్తుతించాలి. సిగ్గుపడకూడదు. ఏమా
ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారం. ఆయన మనల్ని పుట్టించాడు, మనం ఆయన వారం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ఏం చేయాలంట చెప్పండి ఇప్పుడు సిరి? కృతజ్ఞత అర్పణలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు ప్రభువా, నువ్వు చేసిన ఉపకారానికి స్తోత్రం ప్రభువా, స్తుతులు ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తుతులు ప్రభువా. ఇది మంచిది, ఇలాగ చేయుట మంచిది, ఇలా చేయుట దేవుని చిత్తము అంటాడు. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? ఈరోజు దేవుడు మనం బ్రతకటానికి అవకాశం ఇచ్చాడు. అనుదిన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక పూట తినే ఉన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు దొరక్క. కృతజ్ఞతాస్తుతులు. అనుదిన ఆహారాన్ని మాకు ఇస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు అని చెప్పాలి దేవునికి. ఫ్లెక్సీలో ఇల్లేసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. చెట్టు కింద తాళ్ళు కట్టుకొని పిల్లలను ఉయ్యాల వేసుకొని చీరలు కట్టుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. మీరు ఆ రోడ్డు మీద వెళ్తే దోమదారులు వేసుకొని అక్కడే పడుకొని అక్కడే పనులు చేసుకొని మరలా నివాసాలు లేక పాకల్లో ఉన్నవారు ఉన్నారు. దేవుడు నీకు ఒక ఇల్లు ఇచ్చాడు కదా, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొంతమంది ఇల్లు ల్యాండ్స్ ఇవన్నీ సొంతం అవుతాయి, రిజిస్ట్రేషన్ అవుతాయి అని దైవ సేవకుడు చెప్పాడు. నేను కూడా అంతకంటే ముందే చెప్పాను. రాకముందే దేవుని స్తోత్రం చెప్పాలి, దేవునికి స్తుతి చెప్పాలి. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఇల్లు కట్టుకోవటం దేవుడి చిత్తమే, ఆయనకి ఇష్టమే. పెళ్లి జరగటం దేవుడి చిత్తమే, ఆయనకి ఇష్టమే. నువ్వు ఆరోగ్యంగా ఉండటం దేవుడి చిత్తమే, ఇష్టమే. నీ అప్పు అంతా తీరిపోయి సమృద్ధిగా ఉండటం ఆయన చిత్తమే. ఈ ప్రార్థన చేసుకోవచ్చు దేవునికి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దీని కొరకు మళ్ళీ అడగటం ఇవన్నీ దేవుణ్ణి అవునా కాదా అని అడగాల్సిన అవసరం లేదు. దేవుడి చిత్తం, అది ఇష్టం. మనకు ఉన్న ఇల్లును బట్టి, మనం తింటున్న ఆహారాన్ని బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమా? మనకిచ్చిన పిల్లలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పిల్లలు లేని వారు ఉన్నారు కదా, ఆడపిల్లలో మగ పిల్లలో పిల్లలు ఉన్నారు కదా, దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకు ఇచ్చిన భార్యను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకు ఇచ్చిన భర్తలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం 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 అని భర్తల గురించి అంటే ఎవరు చెప్పట్లా. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే విధవరాలుగా ఉండటం కంటే, ఒంటరిగా ఉండటం కంటే ఏంటి, దేవుడు అలాగా కొంతమంది అలాగా బాధపడ్డారు, కానీ దేవుడు ఇప్పుడు కృప చూపాడు. ఇట్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది అంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేని దాని గురించి బాధపడకుండా ఉన్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేని దాని గురించి విచారపడద్దు. దేని గురించి మీరు చింతింపకుడి అన్నాడు. దేనిని గురించి మీరు చింతపడద్దు. దేని గురించి అంటే అందులో నువ్వు ఆలోచించే ఆలోచనలు కూడా ఉన్నాయి. విచారపడద్దు, చింతపడద్దు. మీకు ఏమి అక్కరగా ఉన్నవో అవి పరలోకమందున్న దేవునికి తెలియను. అన్యజనులు దీని గురించి ఆలోచిస్తారు. అన్యజనులు, దేవుడు లేనివారు, దేవుడు కృప లేనివారు ఆలోచిస్తారు. దేవుని ప్రజలు ఏమి అవసరమో మీ పరలోకమందున్న తండ్రికి తెలుసు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీ అవసరాలు ఆయనకి చెప్పండి అన్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో
ఇస్తున్నారా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. ఏంటట అమ్మ చెప్పండి? దేన్ని గురించి చింతపడొద్దు. ఇక్కడ ఆగండి ఒకసారి. దేన్ని గురించి చింతపడవద్దు. ఏదైనా దేని గురించి కూడా చింతపడొద్దు. ఏ విషయాన్ని గురించి చింతపడొద్దు. అది నీ గురించే కానీ, డబ్బు గురించే కానీ, పశువుల గురించే కానీ, రేపు పరిస్థితిని బట్టి కానీ, ఆహారాన్ని బట్టి కానీ, భవిష్యత్తు గురించే కానీ, చదువు గురించే కానీ, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమైపోతానో అని చింతపడకూడదు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, నేనేమైపోతాను అనే విషయాన్ని గురించి మీరు చింతపడకూడదు. కానీ ఏం చేయాలంట? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే మీకు జరిగిన దాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. విన్నపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకి చెప్పాలి. చెప్తున్నారా దేవునికి? చాలామంది చెప్పకపోవటం వలన దేవుడు సహాయం పొందట్లేదు. ఎవరికైనా శ్రమ కలిగిందా అతడు ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ఏదన్నా బాధ కలిగిగానే వెంటనే ప్రార్థన చేయాలి అని ఉంది బైబిల్లో. శ్రమలు కలుగుతాయి, మొదట ప్రార్థన చేయాలి. ఏ విషయము గురించి చింతపడకుండా ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో ఈ మాట ఉంటుంది చూడండి. ఎవరికైనా శ్రమ కలిగిందా అతడు ప్రార్థన చేయవలెను. ఐదవ అధ్యాయము 13వ వచనం చదవండి అమ్మా. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను అంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి? శ్రమ ఎవరికైనా కలిగిందంటే ఏం చేయాలా? చింతపడాలా? బాధపడాలా? ప్రార్థన చేయాలి. వెంటనే మోకరించి ప్రభువా సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి. వెంటనే శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవాలి. 25వ తారీఖున ఏది అడిగినా లేదు లేదు అంటున్నా. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. గ్యాస్ బండ లేదు, పొలంలో పెట్టుకోండి. బియ్యం లేదు, స్టోర్ బియ్యం వేసుకోండి. ఏది అడిగినా లేదు లేదు అంట. ఎందుకంటే లేవు. ఏదైనా లేదు, ఎందుకంటే లేవు. పాస్టర్లు వస్తారు, ఆర్కెస్ట్రాలో డబ్బులు ఇవ్వాలి, తర్వాత కానుక పెట్టాలి. ఏం ఆలోచన లేదు. ముందు మీటింగ్ జరగాలి, ప్లస్ దీవించబడాలి. ఇక 7-8 సార్లు అడిగారు. చాలా అడిగితే అలా కూర్చొని అలాగా ప్రార్థన చేసి కన్నీళ్ళు వచ్చింది. ఎందుకంటే కన్నీటి ప్రార్థన. సహజంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు అసలు ఏంటి పరిస్థితి కారణం అని కన్నీటి ప్రార్థన, అలా కన్నీటి ప్రార్థన చేసుకున్నాం. జాషువా పాస్టర్ గారు వచ్చారు. వందనాలండి అన్నాడు. 5,000 రూపాయలు చేతిలో పెట్టారు. దేవుడు ఇమ్మన్నాడు. ఇస్తారా ఎవరన్నా? అదేంటంటే నాకెందుకంటే దేవుడు ఇమ్మన్నాడు. రావటమే డబ్బులు ఇచ్చి 5,000తో మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసాడు. కాదు, ఎప్పుడు అలా జరగదు. కానీ ప్రార్థన శ్రమ కలిగినప్పుడు
అల్లే జరుపుకుంటారులే, అల్లే జరుగుతాయిలే, అట్టాగే అంటారులే. లేదని లేకుండా ఎందుకు పెడతారు అంటారు. ముసలోళ్ళు ఉంటారు, తలపడినోళ్ళు, వీళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి పైత్యం ఉంటుంది, కొంచెం పైత్యం ఉంటుంది. ఆ పైత్యంతో అంటారు, లేకుండా ఎలా జరిగింది, ఏం చేస్తారులే అంటారు. కానీ మళ్ళాగా విశ్వాసం అనేది, విశ్వసించే మనసు ఉండదు. శ్రమ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి, దేవుడు సహాయం చేస్తాడు. ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే ఎన్నెన్ని ప్రార్థనలకి జవాబు ఇచ్చాడు దేవుడు, ఎన్నెన్ని ప్రార్థనలకి జవాబు ఇచ్చాడో నువ్వు కూర్చొని ఆలోచిస్తే నీకు అర్థమైంది. నువ్వు చేసిన మేలు ఎన్నున్నాయో అవన్నీ కూడా తలపోసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కలిగిన దానికి దిగులు పడుతూ చింతపడుతూ ఉండటం కంటే కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి చెప్పండి. ప్రభా ఇది చేసావు నీకు స్తోత్రం, ఇది కూడా చెయ్యండి అని అర్థం. ప్రభా ఇలా కృప చూపావు నీకు స్తోత్రం, ఇది కూడా చెయ్యండి అని అర్థం. ప్రభా పలానా టైంలో నేను సాక్ష్యం చెప్పాను, ఎన్ని వారాలు మీరు సాక్ష్యం చెప్పారు గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో ప్రభా అలా సహాయం చేసావు, కృతజ్ఞతలు స్తోత్రాలు, ఇది కూడా చెయ్యండి. ప్రభా మేలుతో తృప్తిపరిచావు, కృతజ్ఞతాస్తుతులు, ఇది కూడా చెయ్యండి. అది కృతజ్ఞతాపూర్వకంగా చెప్పటం. అర్థమైందా? అలా ఇది మంచిది, దేవుని ఇష్టమైనది, దేవుని చిత్తం ఇది. దేవుని యొక్క చిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అన్ని విషయాలలో చెల్లించాలి. మరి యొక్క విషయాన్ని జ్ఞాపకము చేసుకుంటే, తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం, లేదంటే మొదటి నుండి చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను అన్నాడు. ఇది మంచిదియు ఏముంది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. అంటే ఆయనకి అనుకూలమైన ప్రార్థన ఇది. ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, అందరి నిమిత్తం. ఎందుకు? సంపూర్ణ భక్తి నీకు వస్తుంది. భక్తిలో అందరి నిమిత్తం ప్రార్థన చేయడం ద్వారా సంపూర్ణ భక్తి సంతరించుకుంటుంది. అందరి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణ భక్తి. మీలో ద్వేషం ఉన్న వారి గురించి, మీకు మనసు కష్టంగా ఉన్న వారి గురించి ప్రార్థన చేయాల. నాకు బాగా విపరీతమైన కోపం ఉన్నది ఇద్దరి మీదే. ఒకటి మౌనిక మీద, రెండోది లూదియా మీద. విపరీతమైన, ఎందుకంటే ఒక్కరోజు కూడా రావాలి ప్రార్థనకి. ఆ పుట్టుమౌనిక సంగతి తర్వాత. ఒక్కరోజు కూడా నీకు కుదరలేదు అనేది ఎంత పచ్చి అబద్ధం, పట్టిన దెయ్యం. కానీ వారి గురించి కూడా ప్రార్థన చేసినప్పుడే నాకు భక్తి వస్తుంది, భక్తి ఉందని అర్థం. ఆ రోజే అయినా వారి కొరకు చేస్తారా? మీకు బాగా ఇబ్బందిగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తారా? చేయండి ఒకసారి. స్తోత్రం, హల్లెలూయా, అందరిని జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం, స్తోత్రం. బాగా ఇబ్బందికరంగా బాధకరంగా బాధ పెట్టిన, అపార్థం చేసుకున్న, కష్టపెట్టిన, నోరు జారిన వారి కొరకు ప్రభువా స్తోత్రం, 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 స్తోత్రం. లెక్కల మాస్టర్, ఇంగ్లీష్ మాస్టర్ స్కూల్లో
మెత్తవాడిన మాస్టరు. స్తోత్ర, 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 స్తోత్ర. ఇలా జ్ఞాపకం చేసుకోండి. అందరి నిమిత్తము ప్రార్థన చేయాలి. అది భక్తి. అందరి నిమిత్తము ప్రార్థన చేయాలి. రెండవది మాన్యత కలిగి ఉండాలి. మాన్యత అంటే అందరితో ఒకే విధంగా మాన్య స్త్రీ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అంటారు. మాన్య స్త్రీ, గౌరవనీయులు, మాన్యత కలిగి ఉండాలి అందరి ఎడల. ఒకరితోనేమో ర్యాష్గా ఉండి ఒకరితోనేమో ప్రేమతో ఉండకూడదు. యేసన్న గారు నేర్పారు ఏమంటే తెలుసా? ఎవరిని కలిపిన ఐదుగురులో జాన్ వెస్లీ గారిని కలిపిన సమాన ప్రేమ పంచారు. రమేష్ గారు కదిపితే ఆయన మాకు ఎంతో ప్రేమను పంచారని చెప్తారు. ప్రదీప్ పాల్ గారికి సమానం. ఇంకో ఆయన పేరు రాజు గారు, ఆయన అబ్రహాం గారు, అందరికీ సమానంగా పంచారు ప్రేమ. ఎవరిని తక్కువ ఎక్కువ చేయాలి. నేను కూడా అలాగే ఉండాలనుకుంటా. అందరూ కొర్నేలు పరిచర్య విషయంలో అయితే అందరికీ సమానమైన ప్రేమ, క్లోజ్నెస్, వారి అవసరాలు సమానంగా శిష్యులు తయారు చేయడం అంతే. అలాగే ఉంటుంది. ఒకరు ఎక్కువ తక్కువ కాదు. అందరి ఎడల అటువంటి రెస్పెక్టే ఉండాలి. ఒకవేళ వారు మనం బాధ పెట్టిన మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా నువ్వు బ్రతకాలంటే ఎలాగా? నీకు నెమ్మదిగా నువ్వు ఉండాలి అంటే, నీకు సుఖముగా నువ్వు బ్రతుకు నిమిత్తం అందరి కొరకు ప్రార్థన చేయాలి. నెమ్మది ఉందా నీకు? నెమ్మదిగా ఉంటున్నావా? తొందరపడుతున్నావా? నెమ్మదిగా ఉందా? ఇంట్లో మనసు నెమ్మదిగా ఉందా? నెమ్మది, నోవాహు అంటేనే నెమ్మది అని అర్థం అంట. నోవాహు నెమ్మది, ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన పుట్టే కాలానికి నెమ్మది వస్తుంది, పాపం పోతుంది, పరిస్థితులు మారుతాయి. అందుకే నోవాహు అని పెట్టారు. నెమ్మది ఉందా? నెమ్మదిగా ఉన్నావా? నెమ్మదిగా ఉంటే మౌనంగా ఉంటాం, కానీ హృదయంలో నెమ్మది. లోకంలో ఎన్నో జయాలు చూశాను ఇంతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు. చాలామంది నెమ్మది కావాలని లేదు. చాలామందికి పరుపు మీద పడుకోవచ్చు కానీ నిద్ర పోలేరు. పిల్లలతో ఉంటారు కానీ దుఃఖంతో ఉంటారు. నెమ్మది, ఆయన ఆశ్రయించేవారు అలా నెమ్మది పొందుతారు, ప్రశాంతంగా ఉంటారు. అలాంటి నెమ్మది కలగాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట దేవునికి అందరి నిమిత్తం. సుఖముగా, నీ జీవితంలో సుఖం ఉందా? సుఖం లేదు, నాకు దుఃఖం లేదు అంటారు. సుఖం లేదు, దుఃఖం లేదు, రెండిటి మధ్య ఇరుకును పడి ఉన్నా. నీకు సుఖమే ఉండాలి. సుఖముగా నువ్వు పనిచేసే చోట సుఖం ఉండాలి. నీ ఇంట్లో కంఫర్ట్గా ఉండాలి. నీ మనసు సుఖంగా, తృప్తిగా ఉండాలి. సుఖముగా బ్రతుకు నిమిత్తము ఏం చేయాలి? అందరి నిమిత్తము ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు, 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరందరి కొరకు? ఎవరందరి కొరకు? నీకు ఎంతమంది నీకు పరిచయం ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారు బాగుండాలి, వారు దేవుడు తెలుసుకోవాలి, వారి కష్టాలు తొలగాలి, వారి సహాయం కలగాలి, వారికి దేవుడు దొరకాలి. సంఘంలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరూ బాగుండాలని, వారందరూ క్షేమంగా ఉండాలని, ఇలా అందరి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటున్నారా? కానీ బంధువులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు అనుకో, నీ రక్త సంబంధికులు, అందరి తరపున వాళ్ళు ఉండాలి, బాగుండాలని. బాగుండాలంటే బాగా ఉండటం కాదు, వారు దేవుణ్ణి తెలుసుకుని ఉండాలి. ఎలాగా ఉండాలి అంటే
కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి అందరి నిమిత్తం. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. పోయిన ఆదివారం చెప్పాను, సమాధిలో లాజరు ఉండగానే ఆయన నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. అంటే అది జరగకముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు. 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమన్నాడు, అందరికీ సరిపోయేటట్లుగా చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అంతేగాని చింతపడకూడదు, దిగులు పడకూడదు. కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును, స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, ఆధారమయ్యుள்ள యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షి అయ్యుందు. చెప్పండి ఏంటంట అమ్మా, ఎప్పుడు వరకు ఉండాలి? జీవిత కృతజ్ఞుడవై ఉండాలి. దేవుడు నిన్ను పాపం నుండి విడిపించాడు, శాపం నుండి విడిపించాడు, నీ స్థితిని మార్చాడు. ఇదివరకు నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వు గమనిస్తున్నావా? ఒక 5 years బ్యాక్ నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుడు అలాగా నన్ను చేశాడు, అందుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు పౌలు. 1 తిమోతి పత్రికలోనే 1వ అధ్యాయము 12వ వాక్యం. 12వ వాక్యంలో ఏముంది? పూర్వం దేవుని నమ్మకమునుపు దూషించేవాడు, హింసించేవాడు, హానికరుడైన నన్ను పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాడు. ఏంటంట? పూర్వం నా పరిస్థితి దోషకుణ్ణి, పూర్వం నేను హింసకుణ్ణి, హానికరమైన పనులు చేశాను, అలాంటి స్వభావం నాది. ఇప్పుడు నేను ఏం చేశాడు దేవుడు? పని విషయంలో నమ్మకస్తుడిగా చేశాడు. సందేహాలు ఉంటాయి, నేను నిజంగా నమ్మకస్తుడైనా కాదా? ఇచ్చిన దానిలో ఉన్న దానిలో నమ్మకంగా నువ్వు ఉన్నావు. ఇగో ఈ కొద్దిటి వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, బల మంచి నమ్మకమైన దాసుడా అని. ఉన్న దాంట్లోనే నమ్మకత్వం చూపించావు. నీకు ఇచ్చిన తలాంతులు స్థాయిని బట్టి, సామర్థ్యం బట్టి నమ్మకంగా ఉన్నా. ఇటువరకు లాగా దూషించట్లేదు. 7 వారాలు పోట్లాడేయండి ఇటువరకు, ఇప్పుడు 7 రోజులతో 3 రోజులతోనే అయిపోతుంది. చూసారా దేవుడు ఎలా చేశాడు నిన్ను? గుర్తుపెట్టుకో. ఇటువరకు ఎన్ని రోజులు పోట్లాడావు? 7 వారాలు పోట్లాడావు పూర్వం, కానీ ఇప్పుడు తగ్గించేశాం. స్తోత్రం ప్రభు, అలా చేసినందుకు ఒప్పుకో. ఇటువరకు హింసకుడును, మాటలతో హింస పెడతాం. వాడిగల కత్తంట, కుండెగాని మాటలు వాడిగలిగిన కత్తి, అవి రుచికర భోజ్యములు అన్నాడు. కుండేలు చెప్పాడు. మాట చెప్తే కుండేల్లో బద్దలైపోతాయి. వీళ్ళు కొడతారు, వాళ్ళు ఒక మాట అంటారు, ఒక్క మాటే, ఒక్క మాట. ఆ మాటకి అతని మైండ్ బుర్రంతా పోయి కన్ఫ్యూజన్లో మరి ఎక్కువ కొట్టేస్తాడు. ఆ మాట ఎక్కడికి దూసుకుపోతే కడుపులోకి వెళ్ళిపోతాయి, గుండెలోకి వెళ్ళిపోతాయి. ఏంటి ఇంత మాట అనుకున్నావు? ఎందుకంటే వాళ్ళు కొట్టలేరు కదా, తిట్టలేరుగా. అట్లా
హాని చేసేటువంటి వ్యక్తిని ఇతరులకి నేను ఏమా. అయితే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? దేవుడి పనిలో ఉన్నాను. అందుకు దేవుడే చేశాడు, అది కృతజ్ఞుడను నేను అని పౌలు అన్నాడు. అప్పటికి ఎప్పుడు తెలుసా ఆయన రాసింది ఈ పత్రిక? దాదాపుగా 2 తిమోతి రాసే నాటికి ఆయన చనిపోయాడు. దాదాపు 35 ఏళ్ళు పరిచర్య చేశాడు. 35 ఏళ్ల క్రితం మాట అది. 30 years బ్యాక్ మనుషులు హింసించి, దూషించి, క్రైస్తవులను చెరపట్టి తీసుకొని వచ్చేవాడు. కానీ ఆయన మారిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన 35 సంవత్సరాలకు కూడా నీకుందా కృతజ్ఞత? గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు చేసిన దానికి, గడిచిన నెలల్లో చేసిన మేము, మొన్న ఈ మధ్య చేసిన వాటికి, గతంలో చేసిన దానికి, నెలల క్రితం చేసిన దానికి, వారం క్రితం చేసిన దానికి ఎప్పుడిచ్చినా పరగడిపే. నాకెప్పుడు ఇచ్చావు డబ్బులు? పోయిన సంవత్సరమే బట్టలు 2 జతలు కొని, మళ్ళీ మధ్యలో పుట్టినరోజుకి 2 బట్టలు కొన్నా. నాకెప్పుడు కొన్నావు? నాకేం చేసావు అని అంటారు పిల్లలు. అట్లాగా అయిపోయారు మీరు కూడా. దేవుడు చేసినవన్నీ మర్చిపోవటమే. నిన్నే కదా ఇచ్చాను డబ్బులు 5 రూపాయలు, నేను సాయంత్రం 10 రూపాయలు తీసుకున్నావు, పొద్దున్నే మళ్ళీ బడికి వెళ్తా తీసుకెళ్ళావు అంటే సాయంత్రం వచ్చి అంటాడు, సాయంత్రం వచ్చి అంటది నాకెప్పుడు ఇచ్చావంట. పిల్లల్లాగా దేవుడు మేలు మర్చిపోతున్నా. అలా మర్చిపోకుండా దాని మేలుని తలపోసుకుంటూ ఉండాలి. ప్రభా ఈ విధంగా సహాయం. ఆ టైంలో నేను పడిన బాధ ఇది, ఆ టైంలో నేను పడిన టెన్షన్ అది. దావీదు మనిషికి ఉన్న గుణం ఏంటంటే మర్చిపోయే గుణం ఉంటుంది. అందుకనే దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణమా, నా అంతరంగమా, నా అంతరంగములో ఉన్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువొద్దు. ప్రాణమా, నా నా అంతరంగమా, అంతరంగములో ఉన్న సమస్తమా. ఏముంది అంతరంగంలో? మనసు, తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు, ఊహలు. మనసు ఆత్మానుసారమైన మనసు, శరీరసారమైన మనసు. ఇలా మన అంతరంగంలో అనేకమైన సమస్తం ఉంటాయి. నువ్వు మర్చిపోవద్దు. నీ తలంపుల్లో రాంగ్ థాట్లు వెళ్ళిపోయినప్పుడు నీవు చాలా భయంకరమైన స్థితిలో వెళ్ళినప్పుడు ఆలోచనకర్త నీకు నెమ్మదిపరిచాడు. నీ నిర్ణయాల్లో ఫోర్సుగా వెళ్తున్నప్పుడు నీ ఊహించే దానిలో ఆయన వచ్చి నేను ఎలాగా సమ్మతిపరిచాడు. నీవు తొందరపడినప్పుడు ఆయన ఎలా అడ్డుకున్నాడు. సమస్తమా, అంతరంగంలో ఉన్న సమస్తమా, ఇదిగో ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోయే గుణం ఉంటుంది మనకి. ఏముంటుంది? మర్చిపోతాం మనం. ఎప్పటికప్పుడే సాక్ష్యం చెప్తానే ఉంటాం, మర్చిపోతానే ఉంటాం. దేవుడు అది చేశాడని చెప్తావు, సాక్ష్యం చెప్తుంటూనే మర్చిపోతాం. అది గుర్తుపెట్టుకుంటా ఉండాలి. అది గుర్తుపెట్టుకొని దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అలా చేసావు, నీ కృతజ్ఞతాస్తుతులు. ఇంత భారీ ప్రాజెక్టుని, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నువ్వు నడిపించుకుంటూ వచ్చావు. సామాన్యమైన విషయమా ప్రభువా? అంత గొప్ప దేవుడివి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా నీవు నడిపించగలవు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా నీవు సహాయం చేయగలవు. అది లోయగా ఉన్నప్పుడు కూడా దాన్ని పోడ్చగలవు. అది ఎత్తుగా ఉన్నప్పుడు కూడా దాన్ని సదును చేయగలవు. నా మార్గాల్ని సరళము చేస్తాడు. పార తీసుకొని, పొలుగు తీసుకొని దాన్ని తవ్వి సదును చేసినట్లుగా నువ్వు నడవటానికి, అడుగులు పట్టడానికి, ముందుకెళ్ళటానికి, రోజులు గడవటానికి ఆయన అలా చేస్తాడు. ఎందుకంటే అంతకు ముందు చేశాడు. అంతకు ముందు దేవుడు అలా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అవన్నిటిని నువ్వు మర్చిపోతే రేపు చేస్తాడనే నమ్మకం నీకు ఉండదు. రేపు విషయమే నీకు నిరీక్షణ ఉండదు. రేపు విషయమే ధైర్యం ఉండదు. రేపు చేస్తాడని నిర్భయం ఉండదు. అంటే భయం లేకుండా నువ్వు జీవించాలి. ఎందుకంటే గతంలో చేసినవన్నీ తలపోసుకుంటే తర్వాత దేవుడు నాకు చేస్తాడని
నువ్వు జ్ఞాపకం చేసుకుంటా. ఎన్నెన్ని ఉపకారాలు చేశాడు, ఎన్ని రకాలుగా. ఉజ్జియా అనే ఒక ఆయన ఉన్నాడు, ఇజ్గియా కాదు, ఉజ్జియా. దేవుడు అతనికి స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయము నలుదిక్కుల నుండి వచ్చిందంట. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అందరి నుండి సహాయం వచ్చింది స్థిరపడే వరకు. చూసారా, దేవుడు అలాగా నిన్ను ఈ రోజున స్థిరపరిచాడు. దేవుడు నీకు స్థిరపరిచాడు. దేవుడు నిన్ను స్థిరపరిచాడు. దేవుడు నిన్ను స్థిరపరిచాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనేక రకాలుగా అదృశ్యంగా ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు. అలాగ చేశాడు. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సమస్య లేదు, ఆ విధానం లేదు. అందుకనే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గతంలో ఉన్నటువంటి పరిస్థితి నీకు లేదు కాబట్టి ఆయనకి కృతజ్ఞుడవై ఉండాలి. ఎన్ని కార్యాలు, సాహస కార్యాలు అంటారు దాన్ని, సాహస కార్యాలు ఆయన నీ జీవితంలో చేశాడు. కానీ ఈరోజు నీ మనసు ఏంటి? కలవరం. ఇప్పుడు నీ మనసు ఏంటి? భవిష్యత్తు గురించి ఆందోళన. ఇప్పుడు నీ మనసు ఏంటి? రేపేం సంభవిస్తుందో అని టెన్షన్. ఇప్పుడు నీకున్న మనసు ఏంటి? చంచలత్వం. ఇప్పుడు నీకున్న మనసు ఏంటి? అగోచరం, గందరగోళం. ఇప్పుడున్న మనసు ఏంటి నీకు? ఆందోళన. ఇప్పుడున్న మనసు ఏంటి నీకు? అవిశ్వాసం. ఇప్పుడున్న మనసు ఏంటి నీకు? జరిగిద్దో జరగదో అనేటువంటి సందేహం. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు ఆయన్ని తలపోసుకొని చెబితే ఈ రాత్రి మీరు పడుకొని ప్రార్థన చేసుకుంటూ ఆయన చేసినవన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకో. ఏ సాక్ష్యాలు, ఎన్ని సాక్ష్యాలు చెప్పావు ఈ సంవత్సరం అంతా చూసుకో. అవన్నీ దేవుడు చేశాడనే కదా పులిపీట మీద వచ్చి చెప్పాం. అవన్నీ దేవుడు చేశాడనే కదా పలహారం పంచాం. అవన్నీ దేవుడు చేశాడనే కదా కన్నీరు గార్చాం. అవన్నీ దేవుడు చేశాడనే కదా ఆ రోజున దుఃఖపడ్డావు. అవన్నీ దేవుడు కార్యాలే అని కదా 10 మంది ఎదుట సాక్షిగా నువ్వు వెలిగావు. ఇదిగో అవన్నీ తలపోసుకుంటే భవిష్యత్తు నీకు సుందరంగా ఉంటుంది. కృతజ్ఞత పూర్వకంగా నీ విన్నపాలు ఇప్పుడున్న పరిస్థితులు ఆయనకి తెలియపరచు. శ్రమ కలిగింది, ప్రార్థన చేయి. రోగం వచ్చింది, నూనె రాసి ప్రార్థన చేయి. సంతోషంగా ఉన్నావు, పాటలు పాడు, దేవుని స్తుతించు అని ఆయన వాక్యంలో సెలవిస్తున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. లూకా సువార్తలో ఒక అటు చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. లేకపోతే 26 నుంచి చదువుతాను, చివరిగా మీరు జాగ్రత్తగా వినండి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీల దేశానికి వచ్చిరి. ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చింది. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ పవిత్రాత్మకు ఆజ్ఞాపించాడు. బయటికి రమ్మని ఆ దెయ్యాన్ని దేవుడు ఆజ్ఞాపించాడు. అది అనేక పర్యాయములు వాడిని పట్టుచూ వచ్చాను. ఎన్నిసార్లు? ప్రతిసారి అతను పట్టినప్పుడల్లా కేకలు వేస్తాడు,
సమాధుల్లో ఉంటాడు, తను బాధపరుచుకుంటాడు. ఎప్పుడు పట్టిద్దో తెలియదు. పట్టినప్పుడల్లా బిహేవ్ మారిపోతుంది, పట్టినప్పుడల్లా ఆలోచన మారిపోతుంది, పట్టినప్పుడల్లా పరిస్థితి మారిపోద్ది, అతని ఉద్దేశం మారిపోద్ది. దురాత్మ పట్టినప్పుడల్లా ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. యేసు ప్రభు ఆజ్ఞాపించాడు. యేసు నీ పేరేంటి అని అడిగితే మేము అనేకులం కాబట్టి సేన అని చెప్పాడు. వాడేమంటున్నాడంటే పాతాళం పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయన వేడుకున్నాడు. 32వ అధ్యాయం. అక్కడ విస్తారమైన పందులు 100 కొండ మీద వేయిచుండేను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన వేడుకొనుగా ఆయన సెలవిచ్చాడు. పందులు ఉన్నాయి, అక్కడికి వెళ్తామని చెప్పాడు. అక్కడికి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వమని దేవుణ్ణి అడిగింది దెయ్యం. మేపుచున్నవారు ఆ మంద ప్రాంతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. 34. మేపుచున్నవారు జరిగిన దాన్ని చూసి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియచేసిరి. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు ఎద్దుకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండట చూచి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడు ఎలాగ స్వస్థత పొందినో జనులు తెలియచేయగా గెరాసీయులు ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయప్రాంతులయ్యారు. ఆ దెయ్యం పట్టిన ఆ వ్యక్తి స్వస్థత పొంది కూర్చున్నాడు. కుదురుగా కూర్చున్నాడు. గందరగోళం లేదు, అడాబుడి లేదు, భయపడటం లేదు, తొందర నిర్ణయాలు లేదు, ఏడుపులు లేవు, గాయపరుచుకోవటం లేదు, తను బాధపరుచుకోవటం లేదు. కూర్చున్నాడు పద్ధతిగా మందిరంలో, ఆరాధనలో. ఆ ప్రాంతం వారందరూ భయపడిపోయారు. వీడేంట్రా బాబు ఇలాగా ఉన్నాడు, ఏం జరిగిందో ఏంటో, ఈయనెవరో అని భయప్రాంతులైపోయారు. తమను విడిచి వెళ్ళిపోమని వేడుకున్నారు. ఆయన ధోని ఎక్కి తిరిగి వెలుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండని, దెయ్యాలు పట్టినవాడు అన్నాడు, నేను కూడా మీతో వస్తాను, నేను వచ్చేస్తాను మీతో పాటు అని దేవుణ్ణి వేడుకున్నాడు. ధోని ఎక్కుతాను అంటున్నాడు, లేక ఆటో ఎక్కుతాను అంటున్నాడు, లేదా బస్సు ఎక్కుతాను అంటున్నాడు, లేదా బండి ఎక్కుతాను అంటున్నాడు. వణుకూరో ఏదో ఊరు ఉంది, అదే వణుకూర ఏదో ఊరు వెళ్తే ప్రార్థన చేస్తే నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు అన్నాడు సేవకి. అలాగే జాషువా గారు ప్రార్థన చేసి వచ్చినప్పుడు కొంతమంది వెళ్ళిపోతా అన్నారు కదా, అట్లా సేవకు వచ్చి అలాగే యేసు ప్రభు అంటే నేను కూడా వచ్చేస్తాను మీతో అన్నాడు. ఎందుకంటే అంత గొప్ప మేలు జరిగింది, ఆయన అంత ఇన్స్పైర్ అయ్యాడు, అంత తాకింది దేవుడు శక్తి. అతని మనసు నెమ్మదైంది, ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నాడు, అతనికి ఆలోచన శక్తి వచ్చేసింది. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు, అయితే ఆయన నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళిపోయి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేశానో తెలియచేయమని వారితో చెప్పి వారిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యాలు చేశానో ఆ పట్టణం అంతా ప్రకటించాడు. దేవుడు నీకేం చేశాడో అవన్నీ చెప్పు, ప్రకటించు. నీ కష్టాలు బాధలు గురించి పట్టించుకోకు. దేవుడు నీకు ఇటువరకు ఇప్పటికి ఎలా చేశాడో దాని గురించే మాట్లాడు. ఇది వరకు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఏ విధంగా మార్చాడు దాని విషయమే చెప్పమంటే వాడు వెళ్ళి పట్టణం అంతా చెప్పేశాడు అందరికి. అది కృతజ్ఞత, దేవుడు గురించి మాట్లాడు. కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును, స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా
జీవితమంతయు సాక్షినైయుండు నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై యేసయ్యా జీవితమంతయు సాక్షినైయుందునే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడు నీకు చేయవలసిన మేలులు చేసుకుంటూ వెళ్తాడు. ఆయన పని నువ్వు చెయ్యి, నీ పని ఆయన చేస్తాడు. ఏ సమస్యలు ఎన్నున్నా నువ్వు ప్రార్థన మానద్దు. ఏ పరిస్థితులున్నా నువ్వు వెనకడుగేయద్దు. ఎటువంటి ఉపద్రవాలైనా ఎటువంటి ఆటంకాలైనా నువ్వు మానకూడదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకరికి ఇద్దరికి సువార్త చెప్తా ఉండాలి, ప్రకటించాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడే కాదు, అనుదినం నువ్వు చెప్పాలి దేవుడి గురించి. దేవుడు ఎట్టి కార్యాలు నీకు చేశాడో, ఏ విధంగా నిన్ను ఇలా చేశాడో అన్ని కార్యాలు చెప్పాలి. తీవ్రమైన టెన్షన్లో, తీవ్రమైన ఇరుకులు ఉన్నా దేవుడు సువార్త ప్రకటించడానికి 70-80 కిలోమీటర్లు రాత్రులు చలిలో తిరిగి వారం అంతా తిరుగుతాం. బాధల్లో కాదు, ఆయన ఒక మనసు, ఆయన చేసిన మేలుల విషయమే నీకు ఏ స్థితిని ఇచ్చాడో దాన్ని బట్టి ప్రకటించాలి, చెప్పాలి. సీజన్లో కాదు, అన్ సీజన్లో కూడా చెప్పాలి. సమయం అనక ఆ సమయం అనక సువార్త ప్రకటించు. టైం ఆ టైం అని కాదు, నీకు అనుకూలించినప్పుడు అనుకూలించినప్పుడు కాదు. ప్రతి స్థలమందు ప్రతి ఒక్కరికి నీకు అదే మనసు, దేవుడు చేసిన ఆ మేలులు, నీ తాకిన విషయాలు, అప్పటికి ఇప్పుడు దేవుడు నీవు చేసిన మార్పులు. సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, దాన్ని పక్కన పెట్టు, ప్రకటించు. ప్రకటించేదాం, మరణించేదాం. శ్రామికుడులా, సైనికుడులా, కర్షకుడులా, సిలువను మోసే సైనికులుగా ప్రకటించేదాం. సిలువను ప్రకటించే శ్రామికులుగా ప్రకటించేదాం, మరణించేదాం. కలిసి ఉంటాము, కలిసి ఉందాం, మనమంతా మేమంతా అని భావం ప్రకటించాలి. ప్రార్థన చేద్దాం, అదే భావంతో ఉండాలి. ఇది ఆత్మీయ విశ్వాసులు ఉండవలసిన లక్ష్యం. అలాగే 2 చేతులు పైకెత్తి చివరి ప్రార్థన చేస్తాను. అందరి నిమిత్తమే ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. ప్రభువానికి కృతజ్ఞత